హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో క్యాబేజీ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తే మంచూరియా సేమ్ బయట రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి. బయట కొనే పనే లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఇలా అందరికీ సరిపోయేలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను దీనికోసం 250 గ్రామ్స్ వరకు క్యాబేజ్ తీసుకున్నాను. క్యాబేజ్ను ఇలా సన్నగా తరిగి బాగా వాష్ చేసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. దానిని చల్లారనిచ్చి అందులో ఉన్న వాటర్ని సెపరేట్ చేసుకుని ఈ ముక్కలలో 1 టీ స్పూన్ ఎండుకారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టెక్స్చరు మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా అవసరం అయితే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. లోతుగా ఉన్న కడాయి పెట్టుకోవడం వల్ల నూనె కొంచెం తక్కువ పడుతుంది. అలాగే ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పకోడీలాగా ఆయిల్లో వేసుకోండి. ఇలా ప్యాన్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. వీటిని అన్ని వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలానే రెండో బ్యాచ్ కింద మిగిలిన పిండిని కూడా పకోడీలా వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చాక మనం తీసుకున్న మంచూరియాలోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనకి కావలసినంత ఆయిల్ మాత్రం ఉంచుకుని మిగిలిన ఆయిల్ని సపరేట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొట్టు తీసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోని ఒక ఉల్లిగడ్డను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లి ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని ఇందులో ఒక క్యాప్సికమ్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని ఇందులో 2 టీ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్స్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ టొమాటో సాస్ వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక చిన్న గిన్నె తీసుకుని కార్న్ఫ్లోర్ని వేసుకుని అందులో 1/4 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి దానిని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మరొక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే చిటికెడు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసి దీనిని లో ఫ్లేమ్లో పెట్టి 1/2 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇందులోనే మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై మంచూరియన్ కూడా వేసుకుని మంచూరియా సాస్ని బాగా అబ్జర్వ్ చేసుకునేలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడివేడి క్యాబేజ్ మంచూరియా రెడీ. ఇలా చేసుకుంటే బయట వాటికంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే బయట వాటికంటే చాలా హెల్దీ కూడా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.